చంద్రబాబు నాయుడికి ఓడిపోయేందుకు మిత్రపక్షం రూపంలో బీజేపీ కలిసొచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకొని చేజేతులా కొన్ని నియోజకవర్గాల్లో ఓటమి మూట కట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే ఏమవుతుందో అనే భయమే బాబుని నిలువునా ముంచుతోందని సొంత పార్టీ నేతలు సైతం అంటున్నమాట. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షా ముస్లింలపై చేస్తున్న కామెంట్స్ తీవ్ర విద్వేషపూరితంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీతో పొత్తు వల్ల కలిగే లాభం కంటే నార్త్ ఇండియా, ఇలాగే తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమయ్యాయి. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో మైనారిటీల రిజర్వేషన్ తీసేస్తామని బీజేపీ కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. అలాగే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనేతలైన మోదీ, అమిత్ షా బలంగా చెబుతున్నారు. తాజాగా ప్రధాని తన స్థాయిని మర్చి ముస్లింలపై దారుణ కామెంట్స్ చేశారని ప్రపంచమంతా నివ్వెరపోతుంది. కాంగ్రెస్కు ఓటు వేస్తే మనందరి ఆస్తుల్ని, అలాగే తల్లులు సోదరీమణుల బంగారం, చివరికి మంగళసూత్రాన్ని సైతం ముస్లింలకు పంచుతారు అంటూ సాక్షాత్తు ప్రధాని మోడీయే విమర్శించడం కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ, అమిత్ షా తదితర బీజేపీ అగ్రనేతలు తమపై ఎలాంటి విద్వేష కామెంట్స్ చేస్తున్నారో ముస్లింస్ అండ్ క్రిస్టియన్స్ తదితర మైనారిటీ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అంతిమంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేనలకు ఏపీలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో అని మాజీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారు. ఈ దఫా అధికారంలోకి రాకపోతే టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళన బాబులో కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం రాకపోతే కూటమిలోని జనసేన, బీజేపీలకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ రెండు పార్టీలకు పోగొట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. కానీ టీడీపీ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని బీజేపీ, జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం మైనారిటీల ఓట్లు పోతాయని చంద్రబాబుకు తెలుసు. కానీ మోదీ, అమిత్ షా హిందువుల ఓట్లు కొల్లగొట్టేందుకు ముస్లింలపై ఇలాంటి విద్వేష కామెంట్స్ చేస్తారని చంద్రబాబు ఊహించి ఉండరు. ఇవన్నీ ఎన్నికల వైసీపీకి మరింతగా కలిసి వస్తాయన్న చర్చకు తెరలేచింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని, వ్యవస్థల సహకారం లభిస్తుందని ఆశించిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అసలుకే మోసం వచ్చేలా ఉందని టీడీపీ నేతలు భయపడుతున్నారు. బీజేపీతో పొత్తుపై పశ్చాత్తాపం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాగా తయారైందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎందుకంటే దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తూ ఉండటమే. బీజేపీతో పొత్తు వల్ల ఇవన్నీ వైసీపీకి అప్పనంగా అప్పగించినట్లు అవుతోందని టీడీపీ ఆందోళన చెందుతుంది.